హిండెన్బర్గ్ సంచలన రిపోర్ట్ తర్వాత స్టాక్ మార్కెట్లో అదానీ షేర్లు భారీగా నష్టపోయాయి. అటు సెబీ చీఫ్ పై మరోసారి విరుచుకుపడింది హిండెన్బర్గ్ సంస్థ. వరుస ట్వీట్లతో చెలరేగిపోయింది. అయితే ఇది టీ కప్పుల తుపానేనా లేక ప్రభావం ఉంటుందా? వాచ్ దిస్ రిపోర్ట్. అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలను కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన బెర్ముడా, మారిషస్ ఫండ్లలో సెబీ చీఫ్ మాధవి, ఆమె భర్త ధవల్ బచ్ కు రహస్య వాటాలు ఉన్నాయని హిండెన్బర్గ్ రిపోర్టు ఆరోపించింది. అదానీ విదేశీ ఫండ్లలో వీరి పెట్టుబడి 84 కోట్ల రూపాయలని అంచనా. అయితే తమ జీవితం తెరిచిన పుస్తకమని, హిండెన్బర్గ్ వ్యక్తిత్వ హసనానికి పాల్పడుతోందని మాధవి దంపతులు కొట్టిపారేశారు. తాము ప్రైవేటు వ్యక్తులుగా ఉన్న రోజుల్లోని ఏ ఆర్థిక కార్యకలాపాల వివరాలు వెల్లడించేందుకైనా సిద్ధమన్నారు. మరోవైపు హిండెన్బర్గ్ సంస్థ కుట్రపూరితంగా ఆరోపణలు చేస్తోందని కొట్టిపారేసింది అదానీ సంస్థ. అయితే హిండెన్బర్గ్ రిపోర్టు తర్వాత మార్కెట్లో అదానీ షేర్లు భారీ నష్టాలు చవిచూశాయి. సెబీ చీఫ్ అక్రమాలకు పాల్పడ్డారని, ఆమె ఇంకా ఎందుకు రాజీనామా చేయలేదంటూ ప్రశ్నించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. నిజం బయటపడుతుందనే అదానీ గ్రూప్ పై జేపీసీ దర్యాప్తు జరిపేందుకు ప్రధాని నరేంద్ర మోదీ భయపడుతున్నారని విమర్శించారు. ఇన్వెస్టర్లు కష్టపడి నిజాయితీగా సంపాదించిన డబ్బు కోల్పోతే ఎవరిది బాధ్యత అంటూ ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టాలని కోరారు రాహుల్. A very serious allegation against the Adani Group was illegal share ownership and price manipulation using offshore funds. It has now emerged that SEBI chairwoman Madhavi Puch and her husband had an interest in one of those funds. This is an explosive allegation because it alleges that the umpire herself is compromised. The savings of millions of Indians, hard-earned, honestly earned savings, are at risk. It is therefore imperative that this matter is investigated. అయితే రాహుల్ గాంధీ చాలా ప్రమాదకరమైన వ్యక్తిని చెప్పుకొచ్చారు బీజేపీ ఎంపీ కంగనా రనౌత్. ఆయన ప్రధాని కాలేకపోయానన్న నిరాశతో దేశాన్ని ఆర్థికంగా అస్థిరపరచడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. స్టాక్ మార్కెట్ క్రాష్ అవ్వాలని, ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసేందుకు రాహుల్ ప్రయత్నిస్తున్నారని మరో నేత రవిశంకర్ ప్రసాద్ మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా స్టాక్ మార్కెట్ విశ్లేషకులు మాత్రం హిండెన్బర్గ్ రిపోర్టు పెద్దగా ప్రభావం చూపబోదంటున్నారు. ఆర్థిక విధానం ఏదైతే బలంగా ఉందో, ప్రపంచంలో కోవిడ్ తర్వాత అనేక దేశాలు పుంజుకోలేకపోయినాయి. అలాంటిది భారతదేశం చాలా తక్కువ సమయంలో పుంజుకుని ఒక బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంటే ప్రతిపక్ష నాయకుడు బాధ్యతగా మాట్లాడాలి తప్పించి ఇన్వెస్టర్లని ధైర్యాన్ని దెబ్బతీసే విధంగాను భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ కొట్టే విధంగా మాట్లాడకూడదు అనేది మన ఆశ. నిజానికి అదానీ సెబీ చీఫ్ కి ఏదో లింక్ ఉందని చెప్పి హిండెన్బర్గ్ చెప్పినటువంటి విషయాలు అదేం పెద్ద బాంబు పేల్చడం కాదు. ఈ హిండెన్బర్గ్ అనేటువంటిది వీళ్ళు ఒక షార్ట్ సెల్లింగ్ ఆర్గనైజేషను. కేవలం వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసం అని చెప్పి ఎప్పటికప్పుడు ఏదో ఒక ఆరోపణలు చేస్తా వెళ్తా వచ్చారు. గతంలో చేసిన ఆరోపణలు కూడా సుప్రీంకోర్టులో కూడా నిలబడలేదు. ఎవరు మన మీద ఆరోపణలు చేసినా ప్రభుత్వం మీద కూడా బురద జల్లాలని ప్రయత్నిస్తున్నట్టుగా ఉండే తప్పితే దానిలో ఏమీ కూడా నాకు వాస్తవంగానే చిన్న పసగానే ఉన్నట్టుగా ఏం కనిపించడం లేదు. అదే కాకుండా భారతదేశానికి సంబంధించినంత వరకు ఏ విషయమైనా ఉంటే మన న్యాయస్థానాలు, మన సుప్రీంకోర్టు దాని గురించి పరిశీలించవచ్చు తప్పితే హిండెన్బర్గ్ లాంటి ఒక స్వార్థం కోసం అని చెప్పి వాళ్ళ యొక్క షార్ట్ సెల్లింగ్ తో లాభాలు సమకూర్చాలనుకునేటువంటి ఆలోచనతో ఏదో ఒక ఆరోపణలు చేసేటువంటి ఆర్గనైజేషన్ యొక్క ఆరోపణలను మనం పట్టించుకోవాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు. ఇనిషియల్లీ డెఫినెట్లీ వీక్ హార్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సెల్ చేసే ప్రయత్నమే చేస్తారు కాబట్టి అదానీ గ్రూప్స్ లో కొద్దిగా సెల్ ఆఫ్ అనేది గురవటం చూసాం. బట్ ఈవెన్చువల్లీ యాజ్ అ మార్కెట్ ప్రోగ్రెస్డ్, సో ప్రాబ్లీ ఆ సెల్ ఆఫ్ అనేది కంప్లీట్ అయిపోయి మళ్ళా ఫ్రెష్ బయింగ్ అనేది కూడా ఆ గ్రూప్ స్టాక్స్ అన్నింటిలో రావటం చూసాం. అన్లెస్ దెర్ ఇస్ సమ్ సీరియస్ ఎలిగేషన్ అండ్ సమ్ డాక్యుమెంట్స్ తోటి ఏమన్నా హిండెన్బర్గ్ వాళ్ళు ప్రూవ్ చేయగలిగితే తప్పించి, సో అదర్వైజ్ ఈ ఈవెంట్ అనేది మేబీ పాస్అవుట్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంది వితౌట్ ఎనీ మేజర్ డ్యామేజ్ అటు మన మార్కెట్స్ కి. అటు తమపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ సెబీ చీఫ్ మాధవి చేసిన ప్రకటన మరిన్ని ప్రశ్నలు లేవనెత్తుతోందని హిండెన్బర్గ్ పేర్కొంది. మాధవి స్పందనతో ఆమెకు బెర్ముడా, మారిషస్ ఫండ్స్ ఉన్నాయని రూఢి అయిందని తెలిపింది.
దీంతో పాటు ఆ ఫండ్స్ ను ఆమె భర్త ధావల్ మిత్రుడు నడుపుతున్న విషయం కూడా తేలిందని అభిప్రాయపడింది. ఇటు హిండెన్బర్గ్ రిపోర్టు నేపథ్యంలో అదానీ గ్రూప్ షేర్లు సోమవారం మార్నింగ్ సెషన్ లో 7% కోల్పోయాయి. మదుపర్లకు దాదాపు 53,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. అయితే ఇది తాత్కాలికమేననేది విశ్లేషకుల మాట.